హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చాలా బాగుంది, బర్త్డే వీడియో అనమాట. మ్యూజిక్తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేవి, అంటే నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకున్నా. స్టార్టింగ్లోకి వచ్చేయండి, వచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది ఆడియో అనమాట. ఆడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు ఆడియో అనేది యాడ్ చేసి చూపిస్తాను. సో మీరు ఆడియో యాడ్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆడియో అనేది యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను ఆడియో అనేది యాడ్ చేస్తాను. ఆడియో యాడ్ చేయడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆడియో అనేది యాడ్ చేశాను. ఆడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. కరెక్ట్గా 5 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 6 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత 5 సెకండ్స్లోకి ఇట్లా వచ్చేయండి. ఇక్కడ వరకు ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని పెట్టుకున్న ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని పెట్టుకున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. హెచ్డీ క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో నేను ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి నేను ఒక గెట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. నేనైతే ఇట్లా స్క్రోల్ చేస్తున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత కరెక్ట్గా దీన్ని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. కావాలంటే ఇంకా జూమ్ అయినా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి మిర్రరింగ్లోని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూస్తున్నారు కదా. సో నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. సో ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు రెండింటిని కూడా ఒకే దీనిగా వచ్చేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. కాస్త పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో రెండింటిని కూడా ఒకేలానే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నా. ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి. సో అది మీ బర్త్డే డేట్ అనేది, మంత్ అండ్ డేట్ అనేది మాట ఇట్లా ఎడిటింగ్ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఆ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆ టెక్స్ట్ ఎట్లా యాడ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇట్లా టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ చేసిన తర్వాత 3 డాట్ సెండ్ టు బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్నారనుకోండి వెనక వైపు పోతుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఈ 6 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి అంతే. అంతకు మించి ఇంకెక్కువ వద్దు. సో ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు టెక్స్ట్ అనేది మనం ఎడిటింగ్ చేసుకోవాలి కదా. టెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవడానికి ఎక్సెల్ ఆప్షన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 23, సో నేను ఇట్లా యాడ్ చేసుకున్నా, ఓకేపై క్లిక్ చేయండి. డేట్ అనమాట. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ దానిపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో నేనైతే ఆ ఫాంట్ అనేది ఇప్పుడు నేను యాడ్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్.
ఇట్లా ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఇట్లా ఉంటుందన్నమాట. జూమ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి కలర్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు గ్రేడియంట్ కలర్ని సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ ఇందులో నేనైతే ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇట్లా ఈ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. చూసారు కదా పర్ఫెక్ట్గా యాడ్ అయిందని అనుకుంటున్నా. సో రైట్ టిక్ పై క్లిక్ చేయండి. మీకు చూపించడం కోసం నేను ఇట్లా యాడ్ చేసుకున్నా. సో రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి షాడో ఉంది కదా దాన్ని ఇట్లా తగ్గించుకోండి. బ్లర్ అనేది ఒక 4%. కిందకి స్క్రోల్ చేసి ఆఫ్ సెట్ అనేది ఇట్లా పెంచుకోండి 8 వరకు. సో ఈ వై కూడా సేమ్ 8 వరకు ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్నారు కదా రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా యాడ్ అయింది. కాకపోతే కలర్ అనేది మీకు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఇందులో మీకు మళ్ళీ కలర్పై క్లిక్ చేసి నచ్చిన కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ కలర్పై క్లిక్ చేసి కొంచెం ఇట్లా ఈ మాదిరిగా వచ్చేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నా. చూసారు కదా మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి యాడ్ చేసి చూపిస్తాను. అదే కలర్ కాకుండా దీన్నే ఇట్లా ఓకే పర్ఫెక్ట్గా ఇప్పుడు యాడ్ అయ్యేటట్టు మనం చూసుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. చూసారు కదా పర్ఫెక్ట్గా సెట్ అయింది. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు 4వ ఆప్షన్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మేట్ 3 డాట్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి. తర్వాత కింద సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో మంత్ అండ్ డేట్ అనేది ఇట్లా ఎడిటింగ్ చేసుకుని మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కైన్మాస్టర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేసి ఇట్లా టెక్స్ట్ అనేది నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా 5 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా రివీల్ అవుతుంది. ఇప్పుడు ఈ గేట్ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత అంటే ఎక్కడ వరకు అంటే ఇక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఎక్కువ అవసరం లేదు. సో ఇట్లా 4 సెకండ్స్ వరకు జరుపుకుని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇట్లా దీన్ని ఇటు మూవ్ చేసుకొని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి ఇట్లా. సో దాని ఎదురుగానే ఇంకో గేట్ పిఎన్జీ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ లెఫ్ట్ సైడ్ కన్నట్టు ఇట్లా మూవ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేసి మీకు చూపిస్తాను చూడండి. కీ ఫ్రేమ్ ఎట్లా యాడ్ అయ్యింది ఎట్లా మూవ్ అవుతుంది అనేది ప్లే చేసాను చూస్తున్నారు కదా. సో ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా. సో ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇట్లా రివీల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం టైటిల్ వస్తుంది కదా. సో ఇదే మాదిరిగా ఇక్కడ ఉంచేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ఆటో పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. సో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది కదా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెద్దగా ఇట్లా పెట్టుకోండి. ఈ పొజిషన్లో స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఇట్లా ఉండాలన్నమాట. ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడ కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దీన్ని ఇట్లా కనిపించకుండా ఇటువైపు ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ వరకు ఇట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. కొంచెం ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇప్పుడు దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. స్లోగా ఇట్లా మూవ్ అనేది అవుతుంది. సో ఒకసారి ప్లే చేస్తాను మళ్ళీ ఎట్లా రివీల్ అవుతుందని మీకే తెలుస్తుంది అనమాట. ఇట్లా ప్లే చేసాను చూస్తున్నారు కదా. సో అది స్లోగా ఆటో అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ నుంచి స్లోగా మూవ్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి మీ ఫోటోపై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఒకసారి చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. హ్యాపీ బర్త్డే అని కాకుండా షార్ట్కట్లో నేనైతే ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్నా. సో మీరు కూడా అట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అది ఆ టెక్స్ట్ అనేది మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎడిటింగ్ ప్రాసెస్ ఒకటే అనమాట. అదే మాదిరిగా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. హెచ్బిడి అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏం చేద్దాం ఎండ్ వరకు ఇట్లా జరుపుకుందాం. రెండు టెక్స్ట్ని కూడా ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకుందాం అనమాట. ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఒక్కొక్క దీన్ని ఇప్పుడు 1 బై 1 ఇట్లా కొంచెం ఇట్లా మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా హెచ్బిడి అనేది ఇట్లా జూమ్ అనేది తగ్గించుకోండి. ఇట్లా హ్యాపీ బర్త్డే అనేది దాని తర్వాత నేమ్ అనేది ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని కింద ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇట్లా. ఓకే,
ఇప్పుడు రెండిటికి కూడా కీ ఫ్రేమ్ అనేది ఎట్లా అయితే మనం యాడ్ చేస్తామో ఇక్కడ నుంచి కదా, సో ఇదే మాదిరిగా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ రెండిటి కూడా, దాని తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ ఎక్కడైతే యాడ్ చేసామో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ అనమాట ఇట్లా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎండ్కి వచ్చేసరికి ఇది ఎట్లా అయితే మూవ్ అవుతుందో సేమ్ అక్కడ ఎండ్లో ఎక్కడైతే మనం కీ ఫ్రేమ్ యాడ్ చేసామో ఆ టెక్స్ట్ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఇక్కడ ఈ పొజిషన్ వై అనేసి ఉంది కదా, దాన్ని ఇట్లా రైట్ సైడ్ మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇట్లా రెండింటిని కూడా సేమ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చండి. తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 2.5% రెండింటిని కూడా సేమ్ 2.5% పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో లేదో ఒకసారి చూడండి. ఆటో అనేది వచ్చేంత వరకు అది కనిపించకూడదు అనమాట. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తున్నా చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది చూస్తున్నారు కదా. సో ఇట్లా దాని తర్వాత ఇంకా మీకు కావాలంటే ఈ ఆటో వెళ్ళిపోయిన తర్వాత 6 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత ఇంకో మీ టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. ఇట్లా మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు జరుపుకోండి. మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇంకో టెక్స్ట్ అనేది హెచ్బిడి అనేది ఉంటుంది కదా, సో ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ టెక్స్ట్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కిందికి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 డాట్ సెండ్ టు బ్యాక్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఫైనల్గా ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి గెట్ మోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి సేక్ అని సెర్చ్ చేయండి. ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఆ ఎఫెక్ట్ ఇన్స్టాల్ చేసుకుని సేక్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇట్లా. సో ఈ ఫస్ట్ 01 కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. తర్వాత ఎఫెక్ట్పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. నేను చేసుకుంటున్నా చూస్తున్నారు కదా. సో ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రాపర్టీస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ 100 పెట్టుకోండి. బ్యాక్ వచ్చేసి 3 డాట్ డూప్లికేట్. సో రెండింటిని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మన బర్త్డే వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా 6 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక టెక్స్ట్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి పర్ఫెక్ట్గా ఈ వీల్ ఎక్కడైతే ఉందో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్లే చేసి చూస్తున్నారు కదా, వీడియో అనేది ఈ బీజిఎంకి పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ డస్ట్ వీడియో అనేది ఇంకా అడ్జస్ట్మెంట్ వీల్కి సెట్ అవ్వలేదు కదా. సో ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నా. చూస్తున్నారు కదా, మీరు స్టార్టింగ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా ఓకే కొంచెం ఇట్లా వీల్ రివీల్ అయ్యేంత వరకు ఇట్లా మూవ్ చేసుకుని జరిపించి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా ఉంటుందన్నమాట. వీడియోని సింపుల్గా సేవ్ చేసుకోవాలి. యారో మార్క్పై క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టి కింద సేవ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.